హలో. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మిర్తూరు ఎండిఓ మేడమే కదా మేడం? అవునవును. మేడం ఏం లేదు మేడం, చిన్న సమస్య. కొంత మిర్తూరులో స్టేషన్ ముందు 5 రోజులే ఎలుగొండకు చెందిన ఒక వృద్ధుడు కళ్ళు కనిపించవు 5 రోజుల స్టేషన్ ముందే ఉన్నాడు మేడం. అవునండి. అది డిఎస్పి సార్కి చెప్పాం మేడం, పట్టించుకోలేదు. మన ఎండిఓ అంటే మీకు వస్తుందా ఎంఆర్ఓకి వస్తుందా అతని పరిస్థితిని ఏదన్నా అతని ఊరికి పంపడానికి మేడం, ఎవరికి సంబంధం మేడం? అతను ఊరికి పంపించడానికా? అవు మేడం, అవు మేడం. మానవత దృష్ట్యా అందరూ ఎవరన్నా పెట్టేసుకోవచ్చండి దాన్ని. మేడం పోయి ఆటోలో తీసుకెళ్ళేటప్పుడు ఏమన్నా అయ్యి కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టం కదా. డిపార్ట్మెంట్ అవునా? పరంగానే అక్కడ వేరే ఆయన ఆటో తీసుకెళ్తుంటారు డీజిల్ పోసుకొని. కానీ ఆ ఉర్దూ కాడ బంగారు ఉండే, డబ్బు ఉండే, చనిపోయి అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. ఆల్రెడీ డిఎస్పీ నిన్న చెప్పాం మేడం. అది ఎంఆర్ఓ గారితో మాట్లాడాలండి అది. ఓకే మేడం, అదే మేడం డౌట్. ఓకే డిటి సార్తో మాట్లాడితే సరిపోతుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ ఏ ఊరంటే అతనిది? ఏలుగోడు మేడం, ఏలుగోడు మేడం. జంగాల కులానికి చెందిన వ్యక్తి మేడం. వెలుగోడు అంటే దూరమే. మేడం 500 డీజిల్ ఆటో కోసుకుంటే పోయి రావచ్చు మేడం. ఆటోకు పోతుంటాడు ఒక ఆయన. కానీ ఆయన ఊరు చేరిన తర్వాత అంతలోపు ఏదైనా జరిగినా నంబర్లు ఎక్కడ లేవా మన దగ్గర అట్లా? డిఎస్పీ సార్ చెప్పింటే ఎస్ఐ సార్ చెప్పినాడు. ఏఎస్ఐ సార్ ఎలుగోడు జంగాల కుల పెద్దలది ట్రై చేస్తున్నాడు అన్నాడు మేడం నిన్నైతే. వాళ్ళకి సరిగ్గా స్పందించడం లేదు. నిన్నైతే సార్ చెప్పినాము. జయసూర్య నాకు ఎమ్మెల్యే సార్ చేస్తే అన్న ఏమో బిజీ ఎత్తలేదు నిన్న. ఏమో సార్ చేస్తాను మేడం ఒకసారి. దగ్గర ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ.